హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీ టెట్ పేపర్ 2A మ్యాథ్స్ మెథడాలజీ సిలబస్లో భాగంగా గణితంలో ప్రతిభావంతులను మరియు మంద అభ్యాసకులను మూల్యాంకనం చేయు వ్యూహాలను గురించి ఇవ్వడం జరిగింది. అయితే ఇవి మిగిలిన మెథడాలజీస్తో మిగిలిన సైన్స్ మెథడాలజీ వాటితో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇదేంటో చూద్దాం. ఈ వీడియోలో మనం ప్రతిభావంతులను మూల్యాంకనం చేయు వ్యూహాలను గురించి చూద్దాం. తర్వాత వీడియోలో మంద అభ్యాసకులను మూల్యాంకనం చేయు వ్యూహాలను గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ప్రతిభావంతులైన అభ్యాసకులను మూల్యాంకనం చేయు వ్యూహాలు. ఫస్ట్ ఏంటంటే, సామూహిక బోధనలో ప్రజ్ఞా స్థాయి దృష్ట్యా ఎవరిని లక్ష్యంగా చేసుకుని బోధన ఉంటుంది? సగటు విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని బోధన అనేది ఉంటుందన్నమాట. దీనివలన వెనుకబడిన విద్యార్థి మంద అభ్యాసకుడు ప్రయోజనం పొందలేరు. ప్రతిభావంతుడకు విద్యార్థి అటువంటి బోధనకు విసుగు చెంది నిరుత్సాహపడతాడు. అందుచేత ఉపాధ్యాయుడు అభ్యాసకుల పట్ల, వారి అవసరాల పట్ల పూర్తి అవగాహన అనేది కలిగి ఉండాలి. ప్రతిభావంతులైన అభ్యాసకులు ఏంటో చూద్దాం. గణితంలో సాధారణ విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభను చూపే విద్యార్థులను ప్రతిభావంతమైన విద్యార్థులు అని భావిస్తాం. వీరు గణిత అభ్యసనం పట్ల ఎక్కువ ఆసక్తి, మక్కువ ప్రదర్శిస్తారు. సమస్యలను పరిష్కరించడంలో ఇతరుల కంటే ముందు ఉంటారు. ప్రతిభావంతులైన అభ్యాసకులు ఒక్కోసారి ఆ తరగతికి మించిన సమస్యలను సాధించడానికి ప్రయత్నించి సఫలమవుతారు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 140 ఉంటుంది. ప్రతిభావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? 140 ఉంటుంది. అంతకు మించి కూడా ఉంటుందన్నమాట. ఉపాధ్యాయులు, పాఠశాలలు వీరిని గుర్తించి వారి అవసరాలకు తగిన సంస్థాగత ఏర్పాట్లు చేసి సహకరిస్తే భవిష్యత్తులో గణిత సంబంధ రంగాలలో శాస్త్రవేత్తలుగానో లేదా ఏదో ఒక విజ్ఞాన రంగంలో విశేషమైన నిపుణులుగానో రూపొందుతారు. అందుకే అలాంటి వారిని పాఠశాలలో గుర్తించి ప్రోత్సహించాలి. నెక్స్ట్, ప్రతిభావంతులైన అభ్యాసకుల్ని గుర్తించడం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఉపాధ్యాయుడికి ప్రతిభావంతులైన విద్యార్థుల్ని గుర్తించాలి. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రారంభం నుంచే వారి ప్రత్యేక లక్షణాలను కనబరుస్తూ ఉంటారు. శ్రీనివాస రామానుజన్, గాస్ మొదలైన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు వారి బాల్య దశలోనే కనబరిచిన ప్రత్యేకతలు మనకు తెలుసు. చిన్న వయసులోనే వారి యొక్క తెలివితేటలు అనేవి, ప్రత్యేక లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయన్నమాట. పూర్తిస్థాయి గణిత శాస్త్రజ్ఞులు అయినా అధిగమించి పూర్తిస్థాయి గణిత శాస్త్రజ్ఞులు కాలేరు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులైనా అందరూ వారిలాగా ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించి పూర్తి స్థాయి గణిత శాస్త్రజ్ఞులు అందరూ కాలేం కదా. అందుకే పాఠశాలలో అట్టి వారిని పరిశీలించి తగిన ప్రోత్సాహము, విషయపరమైన సహకారము, మార్గదర్శనం చేయాలి ఉపాధ్యాయుడు. అలాంటి వారిని గుర్తించే కొన్ని పద్ధతులు ఏంటో చూద్దాం. అంతకు ముందు తరగతులలో విద్యార్థులకు గణితంలో పొందిన మార్కుల సేకరణ. ముందు తరగతుల్లో ఉపాధ్యాయుల నుంచి సమాచారం తీసుకోవడం, విద్యార్థులను ప్రతి సందర్భంలోనూ జాగ్రత్తగా పరిశీలించిన ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయాలు సేకరించడం, గణిత సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా, వేగంగా ఇచ్చేవారిని వర్గీకరించడం, విద్యార్థులతో నేరుగా చర్చించడం, అభిరుచి శోధన, వైఖరి మాపనలను మాపని ఫలితాల విశ్లేషణ. అభిరుచి శోధన, వైఖరి మాపనాలు ఉంటాయి కదా, వాటితోటి ఫలితాలను విశ్లేషించడం, తరగతి గదిలో గణితం పట్ల ప్రవర్తించిన తీరు, అదనపు సమాచారం పొందడానికి ఆసక్తి, ప్రత్యామ్నాయ సాధనాలకు ప్రయత్నము, ప్రశ్నించే తీరు మొదలైనవి గ్రహించాలి ఉపాధ్యాయుడు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ మనకి. వీరిని గుర్తించడానికి, ప్రతిభావంతులను గుర్తించడానికి బ్రాండ్విన్ అనే విద్యావేత్త 3 ప్రధాన కారకాలను పేర్కొన్నాడు. ఈ ప్రతిభావంతుల్ని గుర్తించడానికి బ్రాండ్విన్ అనే విద్యావేత్త 3 ప్రధాన కారకాలను కనుగొన్నాడు. అవేంటి? జన్యు కారకాలు, ప్రశ్నించే స్థాయి, చురుగ్గా స్పందించే లక్షణం. ఈ బ్రాండ్విన్ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ప్రతిభావంతుల్ని గుర్తించడానికి బ్రాండ్విన్ అనే విద్యావేత్త 3 ప్రధాన కారకాలను పేర్కొన్నాడు. జన్యు కారకాలు, ప్రశ్నించే స్థాయి, చురుగ్గా స్పందించే లక్షణం. ప్రతిభ గల విద్యార్థులను గుర్తించడానికి ఉపకరించే లక్షణాలను పరిశీలిద్దాం. వీళ్ళు చాలా లక్షణాలు ఉంటాయన్నమాట. పాఠ్య విషయాలను వేగంగా, సులభంగా గ్రహించగలుగుతారు. నెక్స్ట్, సాధారణంగా గణితంలో ప్రజ్ఞావంతులు అన్ని పాఠ్య విషయాల్లోనూ ప్రజ్ఞావంతులుగా ఉంటారు. శాస్త్రీయ ఆలోచన ధార ఉంటుంది. అభ్యసనలో పరిశీలన, అధ్యయనశీలత కలిగి ఉంటారు. సంబంధాలు కనుగొనడం, సాధారణీకరణలు చేయడం, సరియైన ఉపసంహారాలను రాబట్టుటలో చురుగ్గా ఉంటారు. ప్రశ్నలకు ఖచ్చితంగా, వేగంగా సమాధానాలు ఇస్తారు వీళ్ళు.
సునిశ్చితమైన పరిశీలన, ఏకాగ్రత, అవధానం కలిగి ఉంటారు. అధిక సృజనాత్మకతను, విలక్షణ ఆలోచన ధోరణిని, వివేచన శక్తిని కలిగి ఉంటారు. సాధారణ స్థాయి విషయాల కన్నా అమూర్త స్థాయిలోని అంశాల పట్ల కుతూహలం ప్రదర్శిస్తారు. సాధారణ స్థాయి విషయాల కంటే అమూర్త స్థాయి అంశాల పట్ల కుతూహలం ప్రదర్శిస్తారు. సమస్య సాధనలో, సిద్ధాంత నిరూపణలో ఉపజ్ఞతను చూపుతారు. వీరి ప్రజ్ఞాలబ్ధి స్థాయి అధికంగా ఉంటుంది. ఊహాశక్తి, జ్ఞాపక శక్తి, హేతువాద శక్తుల స్థాయి వీరిలో ఇతర విద్యార్థుల కన్నా ఎక్కువగా ఉంటుంది. పాఠ్యాంశాలలో ఎక్కువ విషయ సేకరణకు ప్రయత్నిస్తారు. అందుకు తగిన ప్రశ్నలను అడుగుతారు. ఎవరు? ప్రతిభావంతులు అన్నమాట. తరగతి, వయస్సు, పాఠ్య ప్రణాళిక స్థాయిలకు మించిన సమస్యలను, విషయాలను అర్థం చేసుకోవడానికి, సాధించడానికి ప్రయత్నిస్తారు. వీరిలో ప్రజ్ఞ సర్వతోముఖంగా కానీ, ఏదో ఒక పాఠ్య విషయంలో కానీ, కొన్ని పాఠ్య విషయాలలో కానీ ఉండవచ్చు. ఎదుర్కొనే ప్రతి పరీక్షలోనూ అధిక ప్రతిభ కనబరుస్తారు. జిజ్ఞాస అధికము. వీళ్ళకి జిజ్ఞాస అధికంగా ఉంటుంది ప్రతిభావంతులకి. కాబట్టి స్వయం పఠన, స్వయం ప్రకటన స్వేచ్ఛని కోరుకుంటారు. ది కమిటీ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ 1957 ప్రతిభావంతులైన విద్యార్థులలో పరిశీలించదగిన లక్షణాలుగా కింది అంశాలనిచ్చింది. గణితమందు వాస్తవిక ఆసక్తిని కలిగి ఉంటారు. ది కమిటీ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ 1957 ప్రతిభావంతులైన విద్యార్థులలో పరిశీలించదగిన లక్షణాలుగా కొన్ని అంశాలను ఇచ్చిందనమాట. గణితమందు వాస్తవిక ఆసక్తిని కలిగి ఉంటారు. శీర్షికలకు సంబంధించిన ప్రాథమిక స్థాయి చర్చలతో సంతృప్తి చెందకుండా వారు ఎంత లోతుగా ఆలోచిస్తున్నారో తెలిసేటట్లు ప్రశ్నలు వేస్తారు. గణిత శాస్త్రానికి సంబంధించిన వివిధ భాగాల మధ్య సంబంధాన్ని చూస్తారు. మూల సూత్రాల పరంగా ఆలోచిస్తారు తప్ప విడివిడి ఉదాహరణలతో కాదు. మూల సూత్రాల పరంగా ఆలోచిస్తారు. చదివింది, విన్నది కేవలం తిరిగి చెప్పడం కాకుండా సొంత ఆలోచనతో ఉపజ్ఞతను ప్రదర్శిస్తారు. వీరు తమ భావాలను చక్కగా వ్యవస్థీకృతమైన తార్కిక రూపంలోనూ స్పష్టంగానూ వ్యక్తపరుస్తారు. ఇది మౌఖికంగానూ రాతపూర్వకంగానూ జరుగుతుంది. ఒకరిపై ఆధారపడరు. ప్రతిభావంతులు తమంతట తామే పనిని నిర్వహించుకుంటారు. ఏ పనినైనా చేయడానికి వీరికి తక్కువ స్థాయి మార్గదర్శనం సరిపోతుంది. గైడెన్స్ కూడా తక్కువ గైడెన్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్, గణిత ప్రజ్ఞ గల విద్యార్థులకు ఏర్పాట్లు. తరగతి గదిలో జరిగే సాధారణ బోధనా అభ్యాసాలు గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులకి సరిపోవు. ప్రతిభావంతులైన వారికి సగటు విద్యార్థికి చేసే బోధన సరిపోతుందా? సరిపోదు కదా. వీరికి ప్రత్యేక విద్యా కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాలి. విద్యా తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం అటువంటి వారికి ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు ఉండాలి. ఈ తరహాలో పాఠశాలలో సమగ్రమైన బోధనోపకరణాలు, గ్రంథాలయాలు, ఆన్లైన్ వనరులు పూర్తిగా అందుబాటులో ఉండి అలాంటి విద్యార్థుల అవసరాలను తీర్చగలగాలి. ప్రత్యేక శ్రద్ధ తీసుకోగల సమర్థులైన ఉపాధ్యాయులు ఉండాలి. వేరే విద్యా ప్రణాళిక రూపకల్పన, నిర్వహణకు పరిమితులు ఉంటాయి కావున ఉన్న విద్యా ప్రణాళికను వారికి అనుగుణంగా సుసంపన్నం చేయాలి. సాధారణ పాఠశాలలో ఇవి సాధ్యం కాదు. కొన్ని ప్రత్యేక ఏర్పాట్లను, శ్రద్ధను తీసుకోవాలి. ప్రతిభావంతుల గురించి ఇలాంటి కొన్నింటిని పరిశీలిద్దాం. ఫస్ట్ ఏంటి? సమసామర్థ్య సమూహాలు. ప్రతిభ గల వారిని గుర్తించి ఒక సమూహాన్ని ఏర్పరచాలి. బోధనలో వారికి అనువైన ప్రత్యేక పద్ధతులు పాటించాలి. సమూహంలోని వారు అందరూ దాదాపుగా సమాన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కావున వీరికి బోధన విసుగు కలిగించదు. సమసామర్థ్య సమూహాలు అన్నమాట. అయితే వీరి ఉపాధ్యాయులు కూడా తగిన సామర్థ్యాలు కలిగి ఉండి ప్రేరకులుగా మారాలి. సమసామర్థ్య సమూహాలలో ఉపాధ్యాయులు వీరికి క్రింది విధంగా ప్రేరణ, ఉత్సాహం కల్పించవచ్చు. ఎవరికి? ప్రతిభావంతులకి. పరిష్కరించేందుకు వైవిధ్యం గలవి కఠినమైన సమస్యలను ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రజ్ఞ, సృజనాత్మకతతో కూడిన నియోజనాలు ఇవ్వాలి. జిజ్ఞాసను తృప్తిపరిచేలాగా సమగ్రమైన, విస్తృతమైన విద్యను అందించాలి. ప్రయోజనాత్మక ప్రాజెక్టులు, నమూనాల తయారీ వంటి కృత్యాలు ఇవ్వాలి. గణిత సంఘం, ప్రదర్శనలు వంటి కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలి. గణితపరమైన ప్రయోగాలు, ఆసక్తిదాయక పరిశోధనలు చేసే అవకాశాలు కల్పించాలి. గణిత పోటీలు, సదస్సులు మొన్నగు అంశాల సమాచారం ఇచ్చి పాల్గొనేందుకు ప్రోత్సహించాలి. ప్రయోజనం కలిగించేలాగా ఎటువంటి గణిత గ్రంథాలు, జర్నల్స్, పోటీ పరీక్షలు, పుస్తకాలు చదివేలాగా మార్గదర్శనం చేయాలి. ఆ పుస్తకాలు వారికి అందేలాగా తగిన ఏర్పాట్లు చేయాలి.
ఎన్టీఎస్, ఎన్ఎంఎంఎస్, ఒలింపియాడ్ పరీక్షల వివరాలు చెప్పి వారికి ఆ పరీక్షల్ని సిద్ధపరచాలి. బోధనలో అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, విశ్లేషణ పద్ధతులను తరచుగా అనుసరించాలి. ఇది చూడండి, బోధనలో అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, విశ్లేషణ పద్ధతులను తరచుగా అనుసరించాలి. మంద అభ్యాసకులను తగిన విధంగా మార్గదర్శకత్వం చేయు అవకాశాలను కల్పించాలి. బోధనలో సహాయకులుగా ప్రోత్సహించాలి. మంద అభ్యాసకులు కఠోర శ్రమ చేసి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే మంద అభ్యాసకులు కూడా అద్భుతాలు చేయగలరు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే ఉపాధ్యాయుడు గణితంలో బాగా ప్రజ్ఞ కలిగి విద్యార్థులలో గౌరవం కలవాడై ఉండాలి. అధిక జ్ఞానము, అనుభవము, విద్యార్థులను అదుపులో ఉంచగల వ్యక్తిత్వము, సర్దుబాటుతనము, ఫ్లెక్సిబిలిటీ, హాస్య స్ఫూర్తి, చతురతని కలిగి ఉండాలి. అలాంటి ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో ప్రతిభపరంగా సమసామర్థ్య సమూహాలు నిర్లక్ష్య నిర్వహణ లక్ష్యం సాధించగలవు. ఉపాధ్యాయుడు కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. గణితంలో బాగా ప్రజ్ఞ కలిగి ఉండాలి. విద్యార్థులలో గౌరవం కలవాడు అయి ఉండాలి. అదేవిధంగా అధిక జ్ఞానము, అనుభవం కలిగి ఉండాలి. విద్యార్థులను అదుపులో ఉంచగల వ్యక్తిత్వము, సర్దుబాటుతనము, హాస్య స్ఫూర్తి, చతురతను కలిగి ఉండాలి. అలాంటి ఉపాధ్యాయుని మార్గదర్శనంలో ప్రతిభాపరంగా సమసామర్థ్య సమూహాలు నిర్వహణ లక్ష్యం సాధించగలవు. నెక్స్ట్ ఏంటి, ప్రతిభావంతుల గురించి వేసవి కార్యక్రమాలు అనేవి నిర్వహించాలన్నమాట. గణితంలోని అదనపు పాఠ్యాంశాలపై వేసవిలో తరగతులు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇవి మనకి బాగా పరిచయమైన సమ్మర్ కోచింగ్ వంటి కార్యక్రమాలు కావు. సమ్మర్ కోచింగ్ లాంటివి కాదనమాట. గణితంలో అదనపు పాఠ్యాంశాలపై వేసవిలో తరగతులు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇవి మనకి బాగా పరిచయమైన సమ్మర్ కోచింగ్ వంటి కార్యక్రమాలు కావు. అంతర్జాతీయ గణిత పోటీ, ది ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ IMO కోసం మన దేశంలో రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ అధిక ప్రజ్ఞ చూపిన వారిని భారత జాతీయ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ INMOకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రజ్ఞాపరంగా ఎంపిక చేయబడ్డ వారిని IMOలో పాల్గొనుటకు శిక్షణ ఇస్తారు. వేసవి కార్యక్రమాలుగా ఇవి నిర్వహిస్తారన్నమాట. ఈ వేసవి కార్యక్రమాలు అంటే ఏదో సమ్మర్ కోచింగ్ కాదన్నమాట. ఇవి అంతర్జాతీయ గణిత పోటీ, ది ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ IMO కోసం మన దేశంలో రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ అధిక ప్రజ్ఞ చూపిన వారిని భారత జాతీయ మ్యాథమెటికల్ ఒలింపియాడ్కు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఒలింపియాడ్లో అధిక ప్రజ్ఞ చూపిన వారిని భారత జాతీయ మ్యాథమెటికల్ ఒలింపియాడ్కు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రజ్ఞాపరంగా ఎంపిక చేయబడ్డ వారిని IMOలో పాల్గొనుటకు శిక్షణ ఇస్తారు. వేసవి కార్యక్రమాలుగా ఇవి నిర్వహిస్తారు. ఇవి చాలా విశేషమైనవి, ప్రతిష్టాత్మకమైనవి. నెక్స్ట్ ఇంకేం కార్యక్రమాలు చేపట్టాలి ప్రతిభావంతుల గురించి? మ్యాథమెటికల్ ఒలింపియాడ్, గణిత సంఘము, గణిత ప్రదర్శనలు, గణిత ప్రయోగశాలలు. ఇవేంటి? ఇవి గణితంలో ప్రతిభావంతులకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఇవి విద్యార్థికి స్ఫూర్తినిచ్చి, ప్రజ్ఞతో పాటు స్పర్ధకు అవకాశాన్ని ఇచ్చి, గెలుపునిచ్చి, గణితాన్ని ఒక ప్రవృత్తిగా మార్చుకునేటట్లు చేస్తాయి. పాఠశాలలో వెలుపల కూడా మార్గదర్శనం చేస్తాయి. ఇవన్నీ ఏంటి? ప్రతిభావంతులకి అనమాట. మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ బ్రాడ్విన్, ఈయన 3 ప్రధాన కారకాలు గుర్తించారన్నమాట. ప్రతిభావంతులు గుర్తించడానికి జన్యు కారకాలు, ప్రశ్నించే స్థాయి, చురుగ్గా స్పందించే లక్షణం. అదేవిధంగా ది కమిటీ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కొన్ని ముఖ్యాంశాలు ఇచ్చిందనమాట. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల్ని పరిశీలించదగిన లక్షణాలను గురించి. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ సమసామర్థ్య సమూహాలను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా వేసవి కార్యక్రమాలు, మ్యాథమెటికల్ ఒలింపియాడ్, గణిత సంఘము, గణిత ప్రదర్శనలు, గణిత ప్రయోగశాలలు ఈ గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం చేయాలన్నమాట. ఉపాధ్యాయుడు కూడా ప్రజ్ఞావంతుడిగా ఉండాలి, అధిక జ్ఞానం కలిగి ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మనం మంద అభ్యాసకులను మూల్యాంకనం చేయు వ్యూహాలను గురించి డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.